అందరికీ నమస్కారం. పద్మిని ఏకాదశి వ్రత కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. ఈరోజే అత్యంత పవిత్రమైన పద్మిని ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు. ఈ ఏకాదశిని శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. అందుకే దీనిని పురుషోత్తమ ఏకాదశి, అధిక మాస ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇంతటి విశేషమైన రోజు పద్మిని ఏకాదశి వ్రత కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. అంతటి మహిమాన్వితమైన కథను ఇప్పుడు విందాం. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకసారి పాండవాగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా పలుకుతాడు. శ్రీకృష్ణ, మధుసూదన, అధిక మాసంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో దయచేసి నాకు వివరించు అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. ధర్మరాజా, అధిక మాసంలో వచ్చే ఏకాదశిని పద్మిని ఏకాదశి అంటారు. మరి పద్మిని ఏకాదశి పవిత్రతను తెలిపే కథను ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు. పూర్వం త్రేతాయుగంలో మాహిష్మతి నగరాన్ని కృతవీర్యుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఎంతోమంది భార్యలున్నప్పటికీ ఒక్కరికి కూడా సంతానం కలగలేదు. ఇక సంతానం లేకపోవడంతో రాజు ఎంతో దుఃఖించేవాడు. రాజ్య సుఖాలు, భోగాలు వదిలి ఎలాగైనా సంతానాన్ని పొందాలని తపస్సు చేయడానికి అడవికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఆయనతో పాటు పరమ పతివ్రత అయిన భార్య రాణి పద్మినీదేవి, హరిశ్చంద్రుని యొక్క కుమార్తె కూడా అడవికి బయలుదేరింది. గంధమాదన పర్వతంపై రాజు కృతవీర్యుడు 1000 సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. కానీ అతనికి సంతాన ప్రాప్తి కలగలేదు. భర్త శరీరం తపస్సు వల్ల క్షీణించడం చూసి రాణి పద్మినీదేవి ఎంతో ఆవేదన చెందింది. అప్పుడు ఆమె అనసూయాదేవిని ఆశ్రయించింది. తన భర్త తపస్సు విజయవంతం కావడానికి మరియు సంతానం కలగడానికి ఏదైనా మార్గం చెప్పమని వేడుకుంది. రాణి పద్మినీదేవి భక్తికి మెచ్చిన అనసూయాదేవి ఇలా చెప్పింది. ఓ రాణి, 30 నెలలకు ఒకసారి వచ్చే అధిక మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని పద్మిని ఏకాదశి అంటారు. ఈ రోజున నువ్వు నియమనిష్టలతో ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తే నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని అనసూయాదేవి చెప్తుంది. ఇక అనసూయాదేవి చెప్పినట్లుగానే రాణి పద్మినీదేవి అత్యంత భక్తి శ్రద్ధలతో పద్మిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించింది. ఇక ఆమె భక్తికి ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, రాణి, నీ వ్రత ప్రభావం వల్ల నేను ఎంతో సంతోషించాను. నీకు ఎలాంటి వరం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు పద్మినీదేవి, స్వామి, నా భర్తను అనుగ్రహించి ముల్లోకాలలో అజేయుడైన, అందరి చేత పూజింపబడే ఒక ఉత్తమ కుమారుణ్ణి ప్రసాదించండి అని కోరుకుంది. ఇక శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో రాణి పద్మినికి మరియు కృతవీర్య మహారాజుకు ఒక అద్భుతమైన బాలుడు జన్మించాడు. ఆ బాల్యుడే కార్తవీర్యార్జునుడు. అతను ముల్లోకాలలో అత్యంత శక్తివంతుడుగా ఎదిగాడు. ఎంతటి బలశాలి అంటే రావణాసురుణ్ణి సైతం యుద్ధంలో ఓడించి తన చెరసాలలో బంధించిన పరాక్రమశాలిగా కార్తవీర్యార్జునుడు కీర్తించబడ్డాడు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన రాణి పద్మినీదేవికి, కృతవీర్యునికి ఉత్తమ సంతానం కలిగింది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో వివరించాడు. సంతానం లేని దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఉత్తమమైన సంతానం కలుగుతుందని నమ్ముతారు. అలాగే జీవితంలో తెలిసి తెలియక చేసిన సమస్త పాపాలు ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణను పూజించి ఈ కథను విన్నా లేదా చదివినా మోక్షం లభిస్తుంది. పద్మిని ఏకాదశి అనేది అధిక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఉత్తమ సంతానం కలుగుతుంది. అలాగే పాప విముక్తి మరియు మోక్షం లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఇంతటి పవిత్రమైన పద్మిని ఏకాదశి రోజున
ఏకాదశి తిథికి ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది అనే కథను ఇప్పుడు విందాం. కృతయుగంలో చంద్రావతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని మురాసురుడు అనే రాక్షసుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. అతను మహాబలవంతుడు. దేవతలను, ఋషులను, ప్రజానికాన్ని పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలు దువ్వడం మొదలుపెట్టాడు ఆ రాక్షసుడు. ఇక ఆ మురాసురుడి అకృత్యాలను భరించలేని దేవతలు బ్రహ్మ రాక్షసుడి బారి నుండి తమను కాపాడమంటూ వైకుంఠం చేరుకొని శ్రీ మహావిష్ణువును దర్శించుకొని తమ బాధలను ఆయనకు మొరపెట్టుకున్నారు. ఇక ఆ రాక్షసుడి బారి నుండి తమను రక్షించమంటూ ప్రార్థించారు. దాంతో శ్రీ మహావిష్ణువు యుద్ధానికి సన్నద్ధుడై మురాసురునితో తలపడ్డాడు. ఇరువురికి మధ్య భీకరమైన సంగ్రామం మొదలైంది. ఇక ఆ సంగ్రామం వందల సంవత్సరాల పాటు జరిగింది. వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నప్పటికీ ఎవరికి స్పష్టమైన గెలుపు రాలేదు. ఇక శ్రీహరికి భయపడిన మురాసురుడు సాగర్ గర్భంలోకి వెళ్ళి దాక్కున్నాడు. దాంతో మురాసురుణ్ణి బయటికి రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు తాను యుద్ధం వల్ల అలసిపోయినట్లుగా నటించి విశ్రాంతికై బద్రికాశ్రమంలోని హైమవతి అనే గృహలోకి వెళ్ళి నిద్రిస్తున్నట్లుగా నటించాడు. ఇక శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటున్న విషయం మురాసురునికి చేరింది. ఇక విష్ణువు నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలనుకొని నిదానంగా ఆ గుహకు చేరుకున్నాడు ఆ మురాసురుడు. కానీ విష్ణుమూర్తిది అంతా యోగ నిద్ర కదా. ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు మురాసురుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తిలో నుంచి ఒక శక్తి ప్రవహించి ఒక కన్య ఉద్భవించింది. దివ్యాస్త్రాలు చేతబట్టి కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుణ్ణి భస్మం చేసింది ఆ కన్య. ఇక తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఆ దేవిని చూసి శ్రీ మహావిష్ణువు చాలా ప్రసన్నుడయ్యాడు. ఇక ఆ కన్యకు ఏకాదశి అని పేరు పెట్టి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఇక ఆమె సంతోషంతో, స్వామి, మీ యొక్క దేహం నుండి ఉద్భవించిన నాకు ఏకాదశి అని పేరు పెట్టి నన్ను ధన్యురాలిని చేశారు. నేను జన్మించిన ఈ రోజు నా నామంతో పిలువబడి ఈ రోజున నా వ్రతం చేసుకొని ఉపవాసం జాగరణ చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించండి అని అడిగింది ఆ కన్య. ఇక ఆమె కోరికను మన్నించిన శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించడంతో ఏకాదశికి విశిష్టత ఏర్పడింది. ఏకాదశి రోజున మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని అంటారు. మురా అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాసం, జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధినిచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని దీని అర్థము. ఇక ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తర్వాతి రోజు చేయడం వలన జిహ్వకు కూడా భోజన రుచి బాగా తెలుస్తుంది. పురాణాల ప్రకారం ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం ద్వారా మనసు, శరీరం పవిత్రమవుతాయి. ముఖ్యంగా విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉపవాసం చేస్తే పాపాలు తొలగి మోక్ష ప్రాప్తి కలుగుతుందని పద్మపురాణం, స్కాంద పురాణం వంటి గ్రంథాలు వివరిస్తున్నాయి. ఈ రోజున ఉపవాసం ఉండి జపం, ధ్యానం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అత్యంత విశేషమైనదిగా చెప్పబడుతుంది. ఇక ఈసారి అధిక మాసంలో వచ్చిన పద్మిని ఏకాదశి అత్యంత అరుదైనదిగా భావిస్తున్నారు. ఇది కేవలం అధిక మాసంలోనే వస్తుంది. అందుకే దీనిని మహాపుణ్యదాయక ఏకాదశిగా పండితులు పేర్కొంటున్నారు. పద్మిని అనే పేరు మహాలక్ష్మీదేవిని సూచిస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మీదేవిని కలిసి పూజిస్తే అపారమైన ఐశ్వర్యం, కుటుంబ శాంతి లభిస్తాయని విశ్వాసం. ఇక ఆధ్యాత్మిక దృష్టితో చూసినా, ఆరోగ్యపరంగా చూసినా ఏకాదశి ఉపవాసానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. నెలలో 2 రోజులు నియమ పాలనతో ఉపవాసం ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుందని వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు.
ధ్యానం జపం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. చూశారు కదండి, ఈరోజు మనం పద్మిని ఏకాదశి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.